హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. సో గత 10 రోజులుగా మనం ఒక ర్యాలీ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ ఆ ర్యాలీ ఈ రోజు వచ్చింది, కానీ లాస్ట్ లెగ్ ఆఫ్ మార్కెట్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ జరగటం చూసాం. సో ఈ రోజు మనకి మార్కెట్ ఓపెన్ చూస్తే కనుక ప్రాబ్లీ 23,529 దగ్గర ఓపెన్ అయింది, ఒక 80 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి. అండ్ ఒక స్టేజ్ లో అంటే బిఫోర్ 3 వరకు 23,780 హై వెళ్ళటం చూసాం. సో ఇంట్రాడే మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 300+ పాయింట్స్ పెరగటం చూసాం. ఓకే, ఇంక ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ ఆగుతుంది ఆర్ మేబీ ఒక ర్యాలీ కొనసాగుతుంది అన్న ఆలోచించే తరుణంలో లాస్ట్ 15 మినిట్స్ లో మార్కెట్ లో ఒక హెవీ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో బేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్ కంట్రోల్ తీసుకొని మార్కెట్ ని ఒక బిగ్ సెల్లింగ్ చేయడం జరిగింది. అండ్ క్లోజింగ్ చూస్తే కనుక 23,518 ఎక్కడైతే ఓపెన్ అయ్యో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. సో ఈ రోజు కూడా ఒక డోజీ ఫార్మేషన్ రావటం చూసాం మనం. సో లాంగ్ లెగ్ డోజీ అంటో ఇన్వర్టెడ్ లాంగ్ లెగ్ డోజీ. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే కనుక బేర్స్ ఇప్పటి కూడా డెఫినెట్లీ మార్కెట్ లో హైయర్ సైడే గ్రిప్ లో ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. సో ఈ రోజు క్లోజింగ్ మనకు చూస్తే కనుక 23,540 కిందనే అవటం చూసాం మనం, విచ్ ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్. సో ఈరోజు సెకండ్ డే ఆఫ్ క్లోజింగ్. ఒకవేళ రేపు కూడా 23,500 కింద క్లోజ్ అయింది అంటే కనుక, ఇన్ఫాక్ట్ రేపు మార్కెట్స్ లేవు కాబట్టి ఎల్లుండి. సో 3 days కంటిన్యూస్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఇంకా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక 23,350 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 23,206 అనేది ఒక సపోర్ట్. సో దీన్ని మనం డిమాండ్ జోన్ గా అంటాం. ఒకవేళ 23,206 కూడా వైలేట్ అయ్యి కింద ట్రేడ్ అయిందంటే మాత్రం మేబీ 22,800 లాంటి లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి. ఇక హయ్యర్ సైడ్ మనం చూసాం, మేబీ 3-డే హై కూడా క్రాస్ చేయలేకపోయింది. 23,873 ఏదైతే ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అండ్ ప్రాబ్లీ 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 24,098 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. దీన్ని మనం సప్లై జోన్ గా మాట్లాడతాం. సో బేసికలీ సెల్ ఆన్ ర్యాలీస్ ఇప్పటి కూడా నిఫ్టీలో మనకి ట్రేడ్ అనేది తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక సెలెక్టెడ్ ఆటో నేమ్స్ లో కొద్దిగా బయింగ్ రావటం చేసాం. సో M&M బిగ్గెస్ట్ గెయినర్ గా ఈరోజు చెప్పుకోవాలి, 3.6% పెరిగింది. అదేవిధంగా అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐషర్ మోటార్ కానీ టాటా మోటార్స్ కానీ స్వల్పంగా 1.5 to 2% దాకా పెరగటం చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ గెయినర్స్ లో మనం చెప్పాలంటే కనుక ఇట్స్ ఆల్ ఇండివిజువల్ స్టాక్స్. సో సెక్టర్ యాజ్ ఎ హోల్ అంత బాగోపోయినా కూడా ఐటీ, టెక్ మహీంద్రా ప్రాబ్లీ ఒక 2.5% పెరగటం చూసాం. అదేవిధంగా HDFC బ్యాంక్ ఏదైతే ఇండెక్స్ లో ఒక హెవీ వెయిట్ ఉందో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ అదొక 2% పెరగటం చూసాం. ఇక FMCG స్పేస్ లో ట్రెండ్ ఒక 1.7% పెరిగింది. ఫార్మా యాజ్ ఏ సెక్టర్ కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది అనొచ్చు. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ రెండు కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక సిమెంట్ ప్యాక్ అండ్ సెలెక్టెడ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో స్టాక్స్ లైక్ అల్ట్రాటెక్ కానీ BEL కానీ ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివ్ ఉంది. అదానే స్వల్పంగా గెయిన్ అవటం చూసాం మనం. సో బిగ్గెస్ట్ లూజర్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ ఈస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గా చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫైనాన్స్ మినిస్టర్ ఎస్పెషల్లీ అడ్వైజ్ చేసింది ఏంటి అంటే కనుక మీరు ఇన్సూరెన్స్ అమ్మటం ఆపేసి కోర్ బ్యాంకింగ్ లో ఫోకస్ చేయండి అని ఒక స్టేట్మెంట్ రావడంతో ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావడం చూసాం. సో SBI లైఫ్ 2.5% పడింది. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ HDFC లైఫ్ 1.5% దాకా పడుతుంది చూసాం. ఇక మెటల్స్ నెక్స్ట్ బిగ్ లూజర్స్ అని చెప్పుకోవచ్చు. హిండాల్కో కానీ టాటా స్టీల్ కానీ JSW ఈ మూడు కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ అగైన్ సెలెక్టెడ్ ఆటో స్టాక్స్ లైక్ మారుతి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో టాటా కన్స్యూమర్ కానీ SBI స్టాక్, బజాజ్ ఫిన్సర్వ్ కానీ ఇన్ఫాక్ట్ L&T, శ్రీరామ్ ఫైనాన్స్, HCL టెక్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ స్టోరీ ఇక్కడ కూడా మనకి జరిగింది. సో 50,580 ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఇన్ఫాక్ట్ 50,983 కూడా అటెంప్ట్ చేసింది ఇంట్రాడేలో. ఆల్మోస్ట్ 51,000 దాకా అటెంప్ట్ చేయడం చేసాం. మేబీ దట్ 100-డే మూవింగ్ యావరేజ్ ఆల్ దీస్ డేస్ ఏది అనుకుంటున్నామో 51,160కి చేరువలో ఉంది అనే తరుణంలో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. సో బ్యాంక్ నిఫ్టీ మనకి 50,983 నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే 50,626 అంటే క్లోజ్ టు ఒక 300 to 500 పాయింట్స్ దాకా కరెక్ట్ అవటం చూసాం. బట్ బ్యాంక్ నిఫ్టీలో గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక వీఆర్ అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్ స్టిల్ వే ఫార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 49,916 200-డే మూవింగ్ యావరేజ్ ఈరోజు 50,600 దగ్గర అంటే 700 పాయింట్స్ ఇంకా కింద ఉంది. అండ్ దట్ వుడ్ యాక్ట్ ఎస్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. అఫ్ కోర్స్ 51,163 పైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ డిమాండ్ జోన్ 49,916 అండ్ 49,650 గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సప్లై జోన్ చూస్తే కనుక ఇమీడియట్లీ రెసిస్టెన్స్ అంటే 51,163
దాని తర్వాత 52,419 అంటే ఒకసారి 51,163 క్రాస్ అయి దాని పైన క్లోజ్ అవుతే ఒక 1,000 to 1,200 పాయింట్స్ కూడా ర్యాలీ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక F&O నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇన్ఫాక్ట్ ఇండివిజువల్ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక ఐ థింక్ ఇండెక్స్ హెవీ వెయిట్ ఏదైతే అనుకున్నామో బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఉన్న స్టాక్ HDFC బ్యాంక్ 2.5% పెరగడం చేసాం. ఫెడరల్ బ్యాంక్ దీన్ని చెప్పుకోవాలి మనం ఒక న్యూవర్ హై ఫామ్ అయి 3.9% హైయర్ లో క్లోజ్ అవటం చేసాం. ఇక అదర్ నేమ్స్ లో AU బ్యాంక్ ఒక 2% పెరిగింది. అండ్ వీక్ అయిన స్టాక్స్ చూస్తే కనుక మోస్ట్లీ PSU నేమ్స్ వీక్ గా కనపడుతున్నాయి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా 1.7%, SBI 1.3%, క్యాన్ బ్యాంక్ అబౌట్ 0.5%. అదేవిధంగా ప్రైవేట్ నేమ్స్ లో IDFC ఫస్ట్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక F&O స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మనకు కొన్ని స్పెషాలిటీ కెమికల్స్ లో ఒక పాజిటివిటీ రావడం చేసాం. దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ నవీన్ ఫ్లోరిన్ లాంటి స్టాక్స్ లో పాజిటివ్ గా ఉంది. ఇక మిడ్ క్యాప్ ఫార్మా నేమ్స్ లో కొద్దిగా బయింగ్ రావడం చేసాం. గ్రాన్యూల్స్ కానీ దివీస్ కానీ ఇవన్నీ మచ్ అవైటెడ్ ర్యాలీ అనేది రావడం చేసాం. కొన్ని PSU ఫినాన్స్ కంపెనీస్ లైక్ PFC అండ్ REC లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా బయింగ్ రావడం చేసాం. ఇక అదర్ నేమ్స్ మనకు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ కొన్ని సిమెంట్ ప్యాక్ అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్ లైక్ డాల్మియా కానీ లేదంటే కోర్మాండల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా వీక్ అయిన వాటిలో మనం చూస్తే కనుక FMCG నేమ్స్ కాల్గేట్ అండ్ డాబర్ వీక్ అవటం చేసాం. ఇక ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఇందాక అనుకున్న నేమ్స్ కాకుండా ICICI జనరల్ ఇన్సూరెన్స్ ఈ స్టాక్స్ కూడా వీక్ అయ్యాయి. దట్స్ ద సేమ్ రీజన్. ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీకి అమ్మొద్దు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అమ్మకుండా కోర్ సెక్టర్ లో ఫోకస్ చేయమని. ఇక అదర్ నేమ్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో చూస్తే కనుక ప్రాబ్లీ RBL బ్యాంక్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. అండ్ గ్యాస్ కంపెనీస్ లైక్ IGL అండ్ MGL నేను ఒక బిగ్ ఫాల్ తర్వాత ఈ రోజు కూడా స్వల్పంగా నష్టపోవడం చేసాం. IGL ఫర్ ఎగ్జాంపుల్ 1.5% వీక్ అయింది. అదే MGL కూడా ఒక చిన్న నెగటివ్ లో క్లోజ్ అవటం చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనకు వస్తే కనుక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఈ రోజు ఎమర్జ్ అయ్యాయి. మేబీ మ్యూచువల్ ఫండ్ బయింగ్ అని అనుకోవచ్చు మనం. సో స్టాక్స్ లైక్ MTR ఆల్మోస్ట్ 8% పెరగటం చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ TD పవర్ కానీ క్రాఫ్ట్స్మెన్ కానీ హిందుస్థాన్ శానిటరీ వేర్ కానీ లేకపోతే జ్యోతి CNC కానీ అదర్ నేమ్స్ లైక్ డైనమాటిక్ టెక్నాలజీస్ సిగ్నిటీ AD ప్యారీ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 5 to 7% పెరగటం చేసాం. సో వీటిలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ స్టాక్స్ అన్ని కూడా చాలా వీక్ అయిన స్టాక్స్. సో వాటిలో ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ జీ ఈ రోజు ఒక 7% పెరగటం చేసాం. వాళ్ళ MD ఎవరైతే ఉన్నారో పునీత్ గోయింకా ఆయన రిజైన్ చేశాడన్న వార్తలు ఉంటుంది. పాజిటివ్ న్యూస్ గా తీసుకోవడం చేసాం మనం జీలో. అదొక 7% పెరిగింది. ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ రిజల్ట్స్ నేమ్స్ మ్యాప్ మై ఇండియా ఒక న్యూయర్ లో ఫామ్ అవటం చేసాం. విమ్తా ల్యాబ్స్ ఆఫ్టర్ ఎ బిగ్ మూవ్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 570 నుంచి 804 దాకా మూవ్ అయిన స్టాక్ ఇప్పుడు కరెక్షన్ మోడ్ లోకి దిగిందని చెప్పొచ్చు. అబౌట్ 5% కరెక్ట్ అయ్యి 730 దగ్గర క్లోజ్ అవటం చేసాం. అదేవిధంగా డికాల్ విష్ణు ఆఫ్టర్ ద రిజల్ట్స్ అదేవిధంగా నితిన్ స్పిన్నర్స్ వరండా RBA అండ్ శారదా ఎనర్జీ కానీ SBCL జాక్సన్ ఫార్మా ఇవన్నీ కూడా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న స్టాక్స్ లో ప్రాఫిట్ టేకింగ్ అనేది మనకు రావటం చూస్తున్నాం. సో మార్కెట్ లో ఇంకా అనిశ్చితత కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒక క్లియర్ బ్రేక్అవుట్ అనేది మనకి నిఫ్టీలో ఎక్కడ రాలేదు. సో ప్రాబ్లీ నిఫ్టీలో మనకి స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 24,100 క్రాస్ అయితే వస్తుంది. అప్పటిదాకా సెల్ ర్యాలీసే అగైన్ మనం అనుకుంటాం. అండ్ NUPC గ్రీన్ ఏదైతే IPO ఉందో 10,000 crores రేజ్ చేస్తుంది గవర్నమెంట్. దానికి రిటైల్ ఆల్రెడీ 1 time సబ్స్క్రైబ్ అయిపోవటం చూసాం. సో డెఫినెట్లీ ఆ మనీ అనేది అక్కడ బ్లాక్ అవుతుంది కాబట్టి కొన్ని రోజులు రిటైల్ కూడా అంత ఫాస్ట్ గా మనీ తేకపోవచ్చు. ఇక మనకి రేపు మార్కెట్ సెలవు తీసుకుంటుంది బికాస్ ఆఫ్ మహారాష్ట్ర ఎలక్షన్స్. ఇన్ఫాక్ట్ రేపు 7 o'clock మనకి ఆల్మోస్ట్ ఒపీనియన్ పోల్ ఏదైతే ఉందో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్న ఒక న్యూస్ కూడా రావడం జరుగుతుంది. దాని రియాక్షన్ మనకి ఎల్లుండి మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ ఉంటుంది. ఏదైనా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. సో ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ అగైన్ వి షుడెంట్ బై. అండ్ సెకండ్ థింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఈ అన్సర్టనిటీ అయిపోయేంత వరకు మేబీ ఫర్ ద కపుల్ ఆఫ్ డేస్ సైడ్ వేస్ లో ఉన్నా కూడా ఇట్స్ ఓకే. లేదంటే కనుక మార్కెట్ లో ఉండాలి అంటే కనుక కొంచెం లెసర్ క్వాంటిటీ ట్రేడ్ చేయమని మేము సజెస్ట్ చేస్తున్నాం. సో ఈ మంత్ ఎండ్ అయిపోగానే మళ్ళీ అగైన్ క్రిస్మస్ ఈవ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్స్ ఎలా అన్ఫోల్డ్ అవుతాయో మనం వెయిట్ చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.